అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విధ్వంసం చేయడం జరిగింది. దాడులకు పాల్పడడం జరిగింది. మొత్తం కర్మ క్రియ ఎవరన్నా ఉన్నారంటే ఆడ తాడేపల్లిలో కూర్చొని రిమోట్ సిస్టమ్‌తో ఆడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చి మనం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు జైల్లో వేయకుండా చేస్తున్నాము, ఎందుకు జైల్లో వేయలేకున్నాము, అంతెందుకు మద్యం కుంభకోణం కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఉరితాడయ్యి వేలాడుతూ ఉన్నది ఇప్పటికి కూడా. ఈ క్రమంలో ఎందుకు మన కేసులు స్పీడప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న అక్కడ అడిగినటువంటి మంత్రి. అందుకు బాబు గారు నవ్వుతూ ఒక మాట చెప్పాడు, నాకు ఎవరిపైన కోపం శత్రుత్వం లేదు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను జైలు వేయాలంటే ఈ శత్రుత్వంతోనో ఇంకొకటో దృష్టిలో పెట్టుకొని పాత కాలంలో హింసించాడు లేకుంటే టీడీపీ క్యాడర్ని వేధించాడని చెప్పి అది నా మైండ్లోనే ఉండదు, అది పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన పగ తీర్చుకోవాలని నేను అనుకోను అంటే ఆడున్నటువంటి మంత్రులు స్టన్ అయిపోయినారు.